లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఓట్ల శాతం పెరిగిందని మురిసిపోతారా? లోకల్ బాడీ ఎలక్షన్స్లో పట్టు బిగిస్తారా లేక చేతులెత్తేస్తారా? 2019 లోక్సభ ఎన్నికల నుంచి కమల్నాథులు నేర్చిన పాఠాలేంటి? 2024 ఫలితాల తర్వాత తెలంగాణలో బలపడేందుకు కాషాయ సేన అనుసరించి వ్యూహమేంటి? లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై తెలంగాణ కమల దళం జోష్తో కనిపిస్తోంది. డబుల్ డిజిట్ సాధిస్తామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఓట్ల శాతం, సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాలు పెట్టుకున్నారు. ఇంతవరకు ఓకే, ఆ తర్వాత ఏంటనే ఆలోచన కాషాయ శ్రేణుల్లో మొదలైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 19% పైగా ఓట్లు వచ్చాయి. 4 పార్లమెంటు సీట్లు సాధించి జోష్ మీద కనిపించిన కాషాయ దళం ఆ తర్వాత జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. గత అనుభవాల నేపథ్యంలో కాషాయ పార్టీ వ్యూహం మార్చింది. సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ కార్యకర్తలను గెలిపించి పార్టీని బలోపేతం చేయాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం, సీట్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణపై పట్టు బిగించాలని ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 6 నెలల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల పోరు జరగనుంది. స్థానిక సంస్థల్లో బలంగా ఉంటేనే పార్టీ రాష్ట్రంలో అధికారం సాధించవచ్చని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించేందుకు కాషాయ సేన రెడీ అవుతోంది. తెలంగాణలో బీజేపీ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని పోరాటం చేస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలను ప్రోత్సహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా గెలిపించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అనేక గ్రామాలలో వాళ్ళే తీర్మానం చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ అందరూ కూర్చుని ఎన్నికల్లో మేము బీజేపీ కొట్టేస్తామని చెప్పి తీర్మానాలు చేసి అనేక గ్రామాల్లో వేస్తారు. అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ జెండా కనిపించే పరిస్థితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాషాయ సేన చేస్తున్న స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.